వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్. మీ ఇంట్లో ఒకరి విషయంలో మీ వాళ్ళు చేసిన కుట్ర అనేది మిస్ అయిందండి. అసలు ఎవరు వాళ్ళు, ఏం చేద్దామని చేశారు, ఏం జరిగింది, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. వెల్కమ్ టు మా ఊరు టారో డియర్ వియర్స్. మీ ఇంట్లో వాళ్ళ విషయంలో మీకు తెలిసిన వాళ్ళు చేసిన కుట్ర అయితే మిస్ అయిందండి. ఎవరు వాళ్ళు, ఏం చేశారు, అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. డబ్బులు తీసుకొని అవకాశంగా తీసుకోవాలి అని హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళని హయ్యెస్ట్ గాడ్ కొట్టి పడేశారండి. గాడ్ యొక్క ఇన్హెరిటెన్స్ అండి. ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ వాళ్ళ ఇంట్లో విషయంలో, కేర్ గివర్ విషయంలో అవకాశాలు వెతుక్కున్నారంటండి. ఇక ఇద్దరు ఎలాగైనా సరే జస్టిస్ జరుగుతున్న జస్టిస్ని ఆపాలి, డబ్బులు సంపాదించేస్తున్నారు. సో వీళ్ళని ముందుకు వెళ్లకుండా ఎలాగైనా సరే సాక్రిఫైస్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట. సో ముందుకు ఇందులో ఎవరైతే ఉన్నారో, మీరు ముందుకు వెళ్ళకూడదని కోరుకునే వ్యక్తులు ఒక యంగ్ పర్సన్ ఉన్నారండి. ఓకేనా, ముగ్గురు విషయంలో హార్ట్ బ్రేక్ చేయాలి, వాళ్ళు హ్యాపీగా ఉండకూడదని అనుకుంటున్నారు. వచ్చేసరికి పాస్ట్ లైఫ్ అండి, నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా, నైట్ వర్కర్. ఓకేనా, అండ్ ముగ్గురిని నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఆపాలని చాలా ఇయర్స్గా ట్రై చేస్తున్నారు. ఓకేనా, బట్ ఏంటి అంటే మీరు చేస్తున్న పని విషయంలో వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే, గూఢచారుల కంటే డబ్బులు ఇచ్చినా సరే ఆపడానికి ఎవరికి పర్మిషన్ లేదండి. అసలు ఆపడానికి పర్మిషనే లేదు. నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట. మీరు ఆల్రెడీ చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. మీకు రియాలిటీ ఏంటి, ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు ఏంటి, ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఎవరు మీ వాళ్ళు అనేది మీకు అర్థమైపోయింది. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అవ్వడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకి డివైన్ పర్మిషన్ లేదండి. హయ్యెస్ట్ గాడ్ పర్మిషన్ లేదు. ఓకేనా, మీరు మీ లైఫ్ని తిరిగి క్రియేట్ చేసుకున్నారు, తిరిగి మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అందుకని మిమ్మల్ని నిలబడకుండా చేయాలి, సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని చెప్పి ఈ టైం కోసం చూస్తున్నారంటే వ్యక్తి ఎలాగైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మెయిన్ మాస్కులను ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి. అస్సలు మిస్ అవ్వకూడదు. హోమ్ మొత్తాన్ని తలకిందులు చెల్లచెదరు చేసినట్టు అయిపోద్ది, ఇంటిని అల్లకొల్లోలం చేసినట్టు అయిపోద్ది అని చెప్పి డబ్బులు ఇచ్చారంట. అనుకుంది జరగలేదండి. క్లియర్గా అనుకుంది జరగలేదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే అడ్వెంచర్స్ చేస్తున్నారో తద్వారా దాన్ని ఆపాలి అని అన్ని రకాలుగా ప్రయత్నించి డబ్బులు పోగొట్టుకున్నారండి. మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి, మీరు కొత్తవి వెతకూడదు, కొత్త ఇన్కమ్ని జనరేట్ చేసుకోకూడదు. మీరు అలా జీవితంలో జస్ట్ గో విత్ ద ఫ్లోలో అలా వెళ్ళిపోతున్నారు. ఎలాగైనా ఆపాలి, ముందుకు వెళ్లకుండా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అసలు ఇది టైం కాదు, వాళ్ళ టైం అయిపోయింది. ఓటీ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అనుకుంది జరుగుతుందా అంటే నో. ఎవరైతే టైం కోసం చూస్తున్నారో చూడడం కూడా వేస్ట్. అవకాశాలు వెతుక్కొని మరి వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు పోగొట్టుకుంటారండి. ఈ కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్. దే ఆర్ గిఫ్టెడ్ అండి, గిఫ్టెడ్ చైల్డ్. ఓకేనా, వాళ్ళకి కలెక్టివ్స్కి వాళ్ళ యొక్క పేరెంట్కి మ్యారేజ్ అయి ఉంటే మీకున్న కిడ్స్ అండి, మ్యారేజ్ కాకపోతే మీరు కిడ్స్. ఓకేనా, మీ యొక్క మదర్ ఫిగర్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారికి మీరు గిఫ్ట్ అండి, డివైన్ గిఫ్ట్. అంటే ఆ డివైన్ యొక్క బ్లెస్సింగ్స్తో పుట్టారు మీరు. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయడం అనేది జరగదు. ఓకేనా, ఇప్పటి వరకు వాళ్ళు మిమ్మల్ని ఇల్యూషన్లో ఉంచారు, మిమ్మల్ని ఎవరో హార్ట్ బ్రేక్ చేయలేదు. ఓకేనా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరో హార్ట్ బ్రేక్ చేయలేదు. ఆ బాధ మీది కాదు, అదంతా డ్రామా, క్రియేషన్ అండి. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంచామని ఇల్యూషన్లో, భ్రమలో మిమ్మల్ని ఉంచడానికి ట్రై చేశారు అంతే, కానీ అది ఫలించలేదు. డివైన్ ఎవరైతే ఉన్నారో డివైన్ టైమింగ్లో మీకు నిజాలు తెలియాలి, ఇల్యూషన్ నుంచి బయటికి రావాలి అని మీరు బయటకు వచ్చారు. మీ అంతటా మీరు, మీ యొక్క డివైన్ మిమ్మల్ని చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చేసారు. వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, ఇది నిజం, ఇది మీ యొక్క బ్యాగేజ్ కాదు, ఇది మీ యొక్క కర్మ కాదు, ఇది మీ లైఫ్ కాదు, మీ లైఫ్ వేరే. ఎవరైతే వింటున్నారో, ఎవరి మాటలైతే మీరు వింటున్నారో వాళ్ళ కర్మ అది, వాళ్ళ యొక్క కర్మ. ఓకేనా, ఐఎఫ్టీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, టీఎస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వాళ్ళ కర్మ అండి. మీ యొక్క పర్సనల్ లైఫ్ని ఎవ్వరు కూడా ఇంపాక్ట్ చేయలేరు.
యు ఆర్ ఆన్ రైట్ పాత్. ఎస్, రోమన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వెడ్డింగ్ అనేది త్వరలోనే, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీరు డ్రెస్అప్ అయ్యే టైం త్వరలోనే ఉంది. మీ యొక్క వాయిస్, మీ యొక్క సోల్ వాయిస్ అనేది మీకు చెప్తుందండి. అండ్ ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో, ట్విన్ ఫ్లేమ్గా ఎవరైతే యాడ్ చేశారో, నిజానికి మీ ట్విన్ ఫ్లేమ్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేశారు. మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేసి డ్రెస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అవకాశంగా తీసుకొని పార్టీ చేసేసి ఏ హెడ్ హీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అందరి విషయంలో, అంటే డ్రెస్ విషయంలో డ్రెస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. దాన్ని అవకాశంగా తీసుకొని మీకు పర్సనల్ లైఫ్ వెడ్డింగ్ లాంటివి లేకుండా చెయ్యాలి అని ఒక డ్రామా క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. అందరితో కలిసి మీ విషయంలో హౌస్లో టైం కోసం చూస్తున్నారంట, రూట్ వేస్తున్నారంట. వై ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మీ మీద చేసే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రివర్స్ అయిపోయినాయి. హైయెస్ట్ గాడ్ పర్మిషన్ లేదండి. ఆల్రెడీ ఇంతకుముందు మీ లైఫ్లో రావాల్సిన ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో, మీ యొక్క సోల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మీ లైఫ్లోకి రావడం వల్ల మీరు అలాగే వాళ్ళకి అండ్ బోత్ ఫ్యామిలీస్కి కూడా మంచి జరుగుతుందని, దానిని ఆపడానికి ఒక సెనరీని క్రియేట్ చేస్తారు. ఒక పర్సన్కి పెయిడ్ సర్వీస్ కింద తీసుకొని ఎమోషనల్ డ్రామా ఆడించారు. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ హార్ట్ బ్రేక్, ఇట్ ఈస్ ప్లాన్డ్. ఓకేనండి. అండ్ న్యూ వర్షన్తో మీరు ముందుకు వెళ్తున్నారు. అది మీ హార్ట్ బ్రేక్ కాదు, అది ఆ పర్సన్ హార్ట్ బ్రేక్. ఆ పర్సన్ కర్మ కాలి మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి యాక్ట్ చేశారు అంతే. అదంతా యాక్టింగ్ అండి, నిజం కాదు. నిజం ఏంటి అంటే మిమ్మల్ని ఐసోలేట్ చేయాలి, మీకు సెలబ్రేట్ లేకుండా చేసేయాలి, మీకు సెలబ్రేషన్ లేకుండా చేసేయాలి, వెడ్డింగ్ లేకుండా చేసేయాలి, అందరి ముందు తలదించుకునేలా చేసేయాలి అని చెప్పి వాళ్ళ కుట్ర ఏదైతే ఉందో, మీ లైఫ్ని మీరు ఆస్వాదించకుండా, మీరు ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అనే వాళ్ళ కుట్ర ఏదైతే ఉందో, దాన్ని హైయెస్ట్ గాడు కొట్టి పడేశారండి. అసలు ఇంట్లో ఒకరికి అవకాశమే లేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. త్వరలోనే మీకు ఒక మంచి న్యూస్ వస్తుంది. అండ్ మీరు ఒక వెలుగు వెలగడం కన్ఫామ్ అండి. యూ డిజర్వ్ ఇట్. ఓకేనా. అండ్ మిమ్మల్ని ఎవ్వరు కూడా రిలాక్స్ చేయలేరు. మిమ్మల్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ అసలు ఎవ్వరు రిలాక్స్ చేయలేరు. అండ్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఫెస్టివల్ చేసుకుంటారు, ఫంక్షన్స్ చేసుకుంటారు. అండ్ మీ యొక్క డివైన్ పాత్ ఎవరైతే ఉన్నారో, మీ డివైన్తో స్పిరిచువాలిటీని పెంచుకుంటున్నారు, ఇంట్యూషన్ని పెంచుకుంటున్నారు. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో, ఏదైతే దారిలో మీరు వెళ్తున్నారో, ఆ దారిలో స్ట్రెస్ చేయాలి, మీకు సక్సెస్ లేకుండా చేయాలి అని ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారండి. మైండ్ గేమ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు సాధించింది శూన్యం. చివరికి వాళ్ళే ఈ పరిస్థితుల్లో ఉండిపోతారు. కుటుంబం ఉండదు, ఏమీ ఉండవు, వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా ఉండదు, తినడానికి ఫుడ్ కూడా ఉండదు. ఓకేనా. ఎక్కడో ఆకాశం, నక్షత్రాలు, చుక్కలు మెరుస్తుంటే వాటిని చూసుకుంటూ వీళ్ళు వేడటం తప్ప, మీ విషయంలో మైండ్ కంట్రోల్ గేమ్లు ఆడి మ్యానిపులేషన్ చేసిన వాళ్ళు అసలు సాధించింది ఏమీ లేదండి. చివరికి వాళ్ళు అలోన్గా మిగిలిపోతారు, ఒంటరిగా మిగిలిపోతారు అంతే. ఓకేనా. మిమ్మల్ని మాత్రం బాధ పెట్టలేరండి. దిస్ ఈస్ ద వెరీ క్లియర్ కన్ఫర్మేషన్ అండి. ఓకేనా. అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి నిలబడడానికి. అండ్ మీ లైఫ్లో లవ్ అనేది ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఓకేనా. అది మీ లైఫ్లో కొంతమంది క్రియేట్ చేసిన భ్రమ, ఇల్యూషన్, అదంతా వాళ్ళ డ్రామా, వాళ్ళ కర్మ, మీది కాదు. ఓకేనా. అండ్ న్యూ బిగినింగ్ లేదండి. ఎవరు కూడా వాళ్ళ విలువల్ని, ఎథిక్స్ని మర్చిపోయి మిమ్మల్ని బాధ పెట్టడానికి అసలు అవకాశం లేదు. ముందు హైయెస్ట్ గాడ్ పర్మిషనే లేదండి. ఓకేనా. ఏంజల్స్కి, హైయెస్ట్ గాడ్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.